వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల పంచాయతీ పరిధిలోని అలివేలు మాంకాపురం గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరణాల మహోత్సవం మరియు ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ముందుగా పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామ మండల స్థాయి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 143 పంచాయతీల్లో ఇదొక పంచాయతీ తూర్పు బోయమడుగుల. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఇక్కడ రాసుకోవడం జరిగింది. ముఖ్యంగా 6వ పాయింట్ ఇక్కడ లేదని చెప్పడం జరిగింది. తర్వాత ఎస్టీ కాలనీలో సరిగా పవర్ లైన్స్ లేవు, స్తంభాలు కొన్ని వేయాల్సి ఉంది. అలాగే అక్కడ నీళ్ల సమస్య కొంత ఉంది. అలాగే పంచాయతీ దగ్గర పోల్స్, ఈ ఎలక్ట్రికల్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కొన్ని చేస్తున్నాం. కొన్ని దాదాపు ఇంకొక 2 వారాల్లోనే అవి ఫినిష్ చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను. 6వ పాయింట్ లైన్ మ్యాన్, 6వ పాయింట్ ఒకటి, తర్వాత లైన్ మ్యాన్ కూడా ఇష్యూ ఉంది. లైన్ మ్యాన్ జనరల్ గా స్ట్రీట్ అంతా కూడా ఇష్యూ ఉంది. ముఖ్యంగా పోలేరమ్మ గుడికి సిమెంట్ రోడ్, అది ఆల్రెడీ మన లిస్ట్ లో ఉంది. అది కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపలే. ఈ పంచాయతీలో కొంత వర్క్ చేయాల్సి ఉంది. మిగతా పంచాయతీలో ఎక్కువ వర్క్ చేస్తున్నా కానీ ఇక్కడ ఇంకా కొంత వర్క్ చేయాల్సి ఉంది. దానికి క్షమించాలి, కొంత లేట్ అయింది. దయచేసి ఫండ్స్ కూడా అన్ని పెట్టి దీనికి చేసేదానికి ముందుకెళ్తాం. అలాగే ఈ పంచాయతీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా బలంగా ముందుకెళ్లే పరిస్థితి. ఈ రోజున ఈ పర్టికులర్ గా ఈ గ్రామం బాబు గారి నాయకత్వంలో, అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి నాయకత్వంలో దాదాపుగా 16,000 మంది పైగా టీచర్ ఉద్యోగాలు రావడం జరిగింది డిఎస్సీలు. మన ఉదయగిరి నియోజకవర్గంలోనే 119 టీచర్ ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ రోజున మన అపోనెంట్ వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ ఉద్యోగస్తులంతా పేకాట ఆడేవాళ్ళు, గోలికాయలు ఆడేవాళ్ళు. అసలు మీరు ధర్నా చేసింది, మీరు ఇక్కడ స్టేజ్ మీద అంతా గలప చేస్తుంది, లేకపోతే ఇంకో చోటు చేస్తున్నదంతా కూడా మీరు వాళ్ళని పెట్టుకొని చేస్తున్నారు, ఉద్యోగస్తులు కాదు. మీరు పెట్టుకున్నది గోలికాయలు ఆడేవాళ్ళని, పేకాట ఆడేవాళ్ళని, ఇంకా అరాచకాలు చేసేవాళ్ళని మీరు పెట్టుకొని ధర్నా చేస్తున్నారు. ఒక్కళ్ళు కూడా దాంట్లో డిఎస్సికి సంబంధించిన స్టూడెంట్స్ లేరు. అందరూ 60+ ఉన్నారు. వారందరినీ తీసుకొని వచ్చి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నీకు అర్థం కావడం లేదు. తర్వాత రాజగోపాల్ రెడ్డికి చెప్పేది, నువ్వు రాష్ట్రాన్ని ఉద్ధరించడం తర్వాత సంగతి. ముందు ఇక్కడ 119 మంది డిఎస్సీలు ఎవరైతే ఉద్యోగాలు వచ్చున్నాయో వాళ్ళందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నువ్వు వాళ్ళని పేకాట ఆడేవాళ్ళు, వాళ్ళు గోలికాయలు ఆడేవాళ్ళని మాట్లాడుతున్నారు. అధ్యాపకులను కూడా గౌరవించలేని సంస్థ మీకు లేదు, అది కూడా లేదు. మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి అది అసలు లేదు. అందరినీ ఉసుగొలిపి ప్రతి నియోజకవర్గంలో 2-3 దండాలని చెప్పి లోకేష్ గారు చేసిన దాని మీద మీరు ఒక ఉద్యోగం ఇస్తే ఎవరో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టినప్పుడు మొత్తం ఒక 70-80 వేల మంది అప్లై చేసినప్పుడు 70,000 మందికి ఉద్యోగాలు రావు. చరిత్రలు ఎక్కడా లేదు. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు. ఎవరైతే ఉద్యోగాలు రాని వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మీకు ఉద్యోగాలు రాలేదని చెప్పి. ఈ రకమైన రాజకీయం నాకు తెలిసి నేను వచ్చిన తర్వాత అంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా, కానీ ఇటువంటి దరిద్రపు రాజకీయం నేను ఎక్కడ చూడలేదు. పనికిమాల రాజకీయం, వీటిని కూడా అధ్యాపకులను అడ్డగా పెట్టుకొని ఈ రేపు రాజకీయం చేస్తున్నారు. మీరందరూ గమనించాలి. ఉదయగిరి నియోజకవర్గ గమనం మారింది. ఆయన 2 ఏళ్లు ఇక్కడ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నారు. మీరేం చేశారో చెప్పండి. 2 ఏళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకులు అందరం కలిసి మేము ఇది చేసామని చూపెడుతున్నాం. 6 పేజీలు ప్రింట్ వేసాము. ఇక్కడ 6 పేజీల్లో క్లియర్ గా మేము ఏం చేసామనేది ప్రతి ఒక్క కోటి రూపాయల లెక్కలు చూపెడతా ఉన్నాం. మీరు చూపెట్టండి 2 ఏళ్లలో మీరు ఏం వెలగబెట్టారు. అంతకుముందు మీ కుటుంబం అంతా ఉన్నారు ఇక్కడ, వాళ్ళంతా ఏం చేశారు ఒకసారి మొత్తం చెప్పండి. 40 ఏళ్లలో ఉదయగిరి గమనం మారింది, ప్రజల ఆలోచనలు మారాయి, ఆడపడుచులకి ఒక హోప్ కలిగింది. మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, మన పిల్లలు చదువుకుంటారు, ముందుకెళ్తారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్కు లేకపోతే బెంగళూరుకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం రాదు ఫ్యూచర్ లో అని మనకు ఒక భరోసా కలిగింది. ఈ రోజున తల్లికి వందనం పథకంలో ఒక్కొక్క 5 మంది పిల్లలు, 6 మంది పిల్లలు, 4 పిల్లలు ఉన్నా కూడా అందరికీ కూడా డబ్బులు పడే పరిస్థితి. ఆ తల్లుల ఆనందం చూడాలి. దాదాపుగా 20,000 మంది తల్లులు, 20,000 మంది మదర్స్ అకౌంట్స్ లో డబ్బులు పోవడం జరిగింది. 29,000 మంది కిడ్స్ కి. కేవలం ఉదయగిరి నియోజకవర్గంలోనే మాట్లాడుతున్నాను. అన్ని కుటుంబాలకి ఆదరణ. అలాగే మొన్న రీసెంట్ గా చైతన్య మన నేత కార్మికులకి వారికి 25,000 అకౌంట్ వేయడం జరిగింది. ఆటో సేవలు అయితే చూడవచ్చు, గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు,
అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అవ్వచ్చు. ఎవరైనా మహిళలు ఉద్యోగం చేసుకుంటా ఉంటే వాళ్ళకి 10,000 12,000 వచ్చే పరిస్థితి జీతం. ఆ జీతంలో ఆర్టీసీ బస్సు ఎక్కిన దాని వల్ల ఆర్టీసీ బస్సులో ఛార్జీలు 1,000-1,500 లేదంటే 2,000-2,500 దాకా ఖర్చు అయిపోయే పరిస్థితి. దాని నుంచి బయటపడి వాళ్ళు ఫ్రీగా బస్సులో తిరిగి మొత్తం ఆ డబ్బంతా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి. ఆడపడుచులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే పెన్షన్ కేవలం 1,000 రూపాయలు పెన్షన్ పెంచిన దానికి 10,000 కోట్ల భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద. సంవత్సరానికి 10,000 కోట్ల భారం పడుతుంది. అయినా కూడా ఇబ్బందుల్లో ఉన్నా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. క్లియర్ గా 2 ఏళ్లలో మనం ఏ కార్యక్రమాలు చేసామో ఇంకొక ఫ్లైర్ లో దాంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది. దయచేసి మనం అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, కానీ మనం పక్కన వాళ్ళు కూడా చెప్పి కాలనీస్కి పోయి మన గురించి మనం చెప్పి విషయం వివరించి రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 143 సర్పంచులు, అలాగే 86 ఎంపీటీసీలు, అలాగే 8 మంది జెడ్పీటీసీలు ఒక్కడ కూడా పోయేదానికి లేదు. అన్ని మనం గెలుచుకోపోతున్నాం, గెలిచి తీరుతామని సభాముఖంగా చెప్తూ మీకున్న బలం ఇక్కడ వరకుంటపాడులో నాయకత్వం, గ్రామస్థాయి నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ అదే మీకు పెద్ద బలం. మొన్న 3,700 మెజార్టీ వచ్చాం. రేపు రాబోయే రోజుల్లో 6,000 వరకు ఖచ్చితంగా వెళ్ళబోతున్నాం మనం 2029లో. మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేసి మనం ఎవరికి మనం ఓటేయాలి, ఎవరిని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో అందరం ముందుకెళ్దాం. మీ కష్టాలు చూసే బాధ్యత, మీకు అండగా ఉండే బాధ్యత నాది. విద్యార్థులకు కానీ ఆడపడుచులకు కానీ తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రోగ్రాం. అలాగే క్లియర్ గా ఇందులో మన తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన మనం ఏ కార్యక్రమాలు స్టేట్ వైడ్ చేశామో బాబు గారి అధ్యక్షతన, అలాగే మన యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వంలో, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతోటే ఈ కార్యక్రమాలన్నీ మనం చేసుకోవడం జరిగింది. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 4,300 కోట్లు ఉదయగిరి నియోజకవర్గంలో. ఒకసారి డౌట్ రావచ్చు, 2 సంవత్సరాల్లో 4,300 కోట్ల డెవలప్మెంట్ ఎక్కడ జరిగిందని చెప్పి. అందుకనే మొదటి పేజీలో ఏం చెప్పలేదు, తర్వాత 4-5 పేజీల్లో మీకు క్లియర్ గా కూడా దాంట్లో ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది దుత్తలూరు మండలంలో దాదాపు 2,000 కోట్లతోటే మనకు కంపెనీలు రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని కంపెనీలకి మనం ల్యాండ్ అలొకేషన్ కూడా చేయడం జరిగింది. డిఫెన్స్ కి సంబంధించిన కంపెనీలు. ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఎవరైతే అండర్ గ్రాడ్ చదువుతున్నారో, ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళందరూ చదువుకొని బయటకు వచ్చే టైంకి మన ఉదయగిరి నియోజకవర్గంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. గత 40-50 ఏళ్లలో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఇండస్ట్రీ అంటే నేను వచ్చే కొత్తల్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలని నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను డిస్కరేజ్ చేశారు. కడప నుంచి నెల్లూరు వరకు ఈ పెట్టలో ఇండస్ట్రీస్ పెట్టడం ఏంటి, నీకేమైనా మతి ఉందా అని. ఇవన్నీ జరిగే పనులు కాదు, పెట్టే పనులు కాదని నేను అలాగే ప్రయత్నం చేస్తానే ఉన్నా. నాకు ఎక్కడ వెన్యూ దొరికితే అక్కడ ఇండస్ట్రీస్ గురించి ప్రమోట్ చేయడం, మన దగ్గర రీసోర్సెస్ ఉన్నారు, గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి ప్రమోట్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. దాని రిజల్ట్స్ మన లోకేష్ గారి నాయకత్వంలో వారి సహాయంతో, అలాగే బాబు గారి సహాయంతో కలెక్టర్ గారు నేను కలిసి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతోటే మనం ఇండస్ట్రీస్ తొలి అడుగు పడబోతా ఉంది చిత్తూరులో. అలాగే ల్యాండ్ అంతా, అలాగే డెవలప్మెంట్ వర్క్స్ దాదాపుగా 600 కోట్ల పైగా మనం అభివృద్ధి కార్యక్రమాలు నేషనల్ హైవేస్ తో కలుపుకుంటే దాదాపుగా 1,100 కోట్లు మనం అభివృద్ధి చేసుకున్నాం. మిగతాది కూడా దాదాపుగా 1000 కోట్ల పైగా సంక్షేమం. ఎవరికి ఎంత ఖర్చు పెట్టాం ఈ ఉదయగిరి నియోజకవర్గంలో మన గవర్నమెంట్ తరపు నుంచి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు. అలాగే మీరు ఒకసారి ఈరోజు చూశారు, వైసీపీ ప్రభుత్వంలో వారు చేసింది ఏమీ లేదు అన్న దానికి కాకుండా ఈరోజు మళ్ళా మన రాజగోపాల్ రెడ్డి గారు నిన్న 3 రోజుల నుంచి వైసీపీ హడావుడి చేస్తా ఉంది. లేదు అనుకుంటారని చెప్పి మొత్తం ఓటు వైసీపీకి వేస్తాడు. మరి మళ్ళీ మొత్తం వేసేస్తే ఇబ్బంది పడతామని చెప్పి ఒక ఓటు వాళ్ళకి వేసి అదే ఆ రకంగా ఉండే ఊరిది. అందరికీ మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ టీడీపీకి ఇంత అండగా ఉన్నందుకు 83 నుంచి కూడా నేను 2 సార్లు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో మీకున్న చిన్న చిన్న సమస్యలు ఇక్కడ పెద్ద ఏం లేవు, అవన్నీ పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. మళ్ళీ ఒకసారి వచ్చినప్పటికీ ఆ సమస్యలను పరిష్కరించి ఇక్కడికి వస్తాను.